తెలంగాణ క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించి వార్తలు గత 6 నెలల నుండి కూడా మనం వార్తలు చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ క్యాబినెట్ విస్తీర్ణ చేయబోతా ఉన్నారు. మిగిలిన ఉన్న 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేయబోతా ఉన్నారు అనే విషయాలపైన చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించి కూడా కీలక అంశాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇప్పుడున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పదవి ఉంటుందా ఊడుతుందా అనే అయోమయంలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. చాలామంది కూడా వాళ్ళ యొక్క మంత్రి స్థానాన్ని భర్త చేస్తారనే వార్తలు చిక్కలు కొడతా ఉంది. ఇటు గాంధీ భవన్లో కూడా చాలా వరకు గుసగుసలాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఒక మంత్రి కోసం ఒక ఎమ్మెల్సీ పదవి కూడా త్యాగం చేయాల్సిన అవకాశం కూడా వచ్చే నేపథ్యం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా విజయశాంతి ఎమ్మెల్సీగా విజయశాంతి ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి అయితే ఉండడం అయితే జరిగింది. తనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవ హోదా కాంగ్రెస్ పార్టీ అయితే కల్పించింది. అయితే విజయశాంతి కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక విషయాలపైన మాట్లాడుతుంది అని కూడా ప్రజానికం అనుకుంది. కానీ కొంతమేరకు విజయశాంతి ఇటు అసెంబ్లీకి కావచ్చు ఇటు మండలి సభకి దూరంగా ఉన్న నేపథ్యం కనబడుతుంది. మొన్న ఏదైతే శాసన మండలి సంబంధించి కూడా సమావేశాలప్పుడు కూడా విజయశాంతి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే తను తెలంగాణ ఉద్యమకాలను ఉద్దేశించి తెలంగాణ ఉద్యమకాలకి ఇస్తాన్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి అన్నట్టుగా ఇటు మండలి దృష్టికి అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇటు మండలి సభలో మాట్లాడింది అనే విధంగా సీనియర్ నేతలు అయితే వాపోతా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే అంతకంటే ముందే ఏదైతే అజారుద్దీన్ సంబంధించిన మంత్రి పదవి ఉండాలి అంటే దాదాపుగా తనకి ఎమ్మెల్సీ పదవో లేకుంటే ఎమ్మెల్యే పదవో ఇవ్వాల్సిన అవకాశం ఉండేది. ఎందుకంటే తనకి ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్యే పదవి ఇవ్వకుండా అలానే ఉంటే తన మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే 6 నెలల వ్యవధి కాలంలో తన ఎమ్మెల్సీ గానో ఎమ్మెల్యే గానో చట్టసభల్లో ఉండాల్సిన వ్యక్తులు మాత్రమే ఇటు మంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఇప్పటికే ఆయనకి 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అడుగు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు తను ఎమ్మెల్సీ గానో ఎమ్మెల్యే గానో కావాల్సిన అవకాశం ఇప్పుడు ఉంది. కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేకి అవకాశం లేదు కాబట్టి తనని ఎమ్మెల్సీ చేసిన పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తనని ఎమ్మెల్సీగా ఇటు పదవి ఇవ్వాలి అంటే ఒక ఎమ్మెల్సీని తప్పించాల్సిన నేపథ్యం కనబడతా ఉంది. అయితే విజయశాంతినే బర్తాఫ్ చేసి అజరుద్దీన్కి లైన్ క్లియర్ చేద్దామన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. విజయశాంతి పదవికి గండం అన్నట్టుగా ఇటు గాంధీ భవన్లో గుసగుసలాడుతూ ఉన్నారు. ఆమె తెలంగాణ కోసం ఉద్యమంలో చేసిన వ్యక్తి, తెలంగాణ సంబంధించిన పోరాటాలు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఉన్నత గౌరవం ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు లాక్కునే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. చాలా అంశాలపైన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చాలా అంశాలపైన విజయశాంతి ఇటు మండలి వేదిక చేసుకొని మాట్లాడుతుందని కూడా చాలామంది అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా మాట్లాడకుండా కొంత దూరం ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి కారణాలు కూడా మండలి సభలో విజయశాంతి చెప్పిన నేపథ్యం కూడా చూసాము. తన యొక్క అనారోగ్యం కారణంగానే మండలి సభకి రాలేకపోయాను, నేను హాజరు కాలేకపోయాను అన్నట్టు కూడా అటు చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అయితే రావడంతోనే అటు మండలి సభలో విజయశాంతి మాట్లాడడంతోనే కాంగ్రెస్ పార్టీకి యాంటీగా మాట్లాడడం సీనియర్ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. హైకమాండ్ కూడా విజయశాంతి పైన కంప్లైంట్ వెళ్తా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు, ఇట్లా హామీలు ఇచ్చింది, హామీలకు మాత్రమే పరిమితం అయిందనే విధంగా తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ పార్టీని కొంత బలహీనపరిచే విధంగా ఉంది అన్నట్టుగా సీనియర్ నేతలు ఇటు హైకమాండ్కి చెప్పిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇటు విజయశాంతిని తప్పించి అజరుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి చేసి తనని మంత్రి హోదాలో అలానే కొనసాగించే విధంగా చర్యలు తీసుకునే ప్రణాళికలో వెళ్తూ ఉందన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే తెలంగాణ ఉద్యమం కోసం అనేక త్యాగాలు చేసిన విజయశాంతి ఇప్పుడు తన పదవి కూడా త్యాగం చేస్తుందనే ప్రశ్న తలెత్తుతా ఉంది. కానీ తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ఆడబిడ్డలు కావచ్చు, విజయశాంతి తన యొక్క ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే ఊరుకునేది లేదు అనే విధంగా ఇప్పటికీ అనేక విధాలుగా హెచ్చరికలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే విజయశాంతి గారు అనేక విధాలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన అంశాలను లేవనెత్తిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులకి పదవి ఇచ్చినట్టు ఇచ్చి లాక్కుంటే ఊరుకోము అన్నట్టుగా విజయశాంతికి సంబంధించిన అభిమానులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. మరి హైకమాండ్ తీసుకున్న నిర్ణయం వల్ల విజయశాంతి పదవికి గండం ఉంటుందనే నేపథ్యం అయితే వినిపిస్తూ ఉంది. మరి చూడాలి రేవంత్ రెడ్డి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాడనేది కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.